హాయ్ ఎవ్రీవన్, నేనైతే మీకు ఈ వీడియోలో తిరుపతి నుంచి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం ఫ్రెండ్లీ బడ్జెట్లో ఎలా వెళ్ళి రావాలో చూపిస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసండి. మన తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్లో శ్రీవారు బస్ స్టాప్ ప్లాట్ఫామ్ నెంబర్ 44కి వెళ్తే అక్కడ కాణిపాకం వెళ్ళే బస్సులు 10 నిమిషాలకు ఒకటి చొప్పున అవైలబుల్గా ఉంటుంది. ఈ బస్సెస్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 6:30 నుంచి నైట్ 9:30 వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక పర్సన్కి వచ్చేసరికి 130 రూపీస్ అనేది కూడా ఛార్జ్ ఉంటుంది. మీకు వీడియోలో గోల్డెన్ టెంపుల్ అరుణాచలం బస్సెస్లో ట్రావెల్ చేస్తే ఏ టైంకి మనకి బస్సులు ఉంటాయి, దాని ప్రైస్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. సో అందుకే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో నాకైతే తిరుపతి నుంచి కాణిపాకం 1.5 అవర్ టైం అయితే పట్టింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెంపుల్కి వచ్చేసరికి అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది, లగేజ్ ఎక్కడ పెట్టాలి, ఫోన్స్ ఎక్కడ పెట్టాలి అనేది కూడా. సో ఈ టెంపుల్ అయితే అలా ఏమన్నదు. ఎంట్రన్స్ దాటగానే మనకి రైట్ సైడ్ క్లాక్ రూమ్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏమో మళ్ళీ మనకి ఫోన్స్ గట్ట పెట్టుకోవడానికి ఉంటుంది. నేనైతే మార్నింగ్ 10:30కి టెంపుల్కి వెళ్ళాను. సో ఇక్కడ 10:30 నుంచి 11:30 వరకు స్వామివారి నిజరూప దర్శనం అనేది ఉంటుంది. సో దాని టికెట్ ఛార్జ్ వచ్చేసరికి 100 రూపీస్ పడుతుంది. సో నేనైతే ఈ దర్శనంకి వెళ్ళాను. నాకైతే దర్శనం చాలా మంచిగా అయింది. ఈ కోనేరు చూసారు కదా, ఈ కోనేరులోకి అయితే వెళ్ళడానికి ఎవరికి యాక్సెస్ అయితే లేదు. జస్ట్ నార్మల్గా ఫొటోస్ అయితే తీసుకోవడానికి అయితే మాత్రం వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కాణిపాకం నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం చిత్తూరు వెళ్ళాలి. సో చిత్తూరు ఒక బస్ టైమింగ్స్ కూడా నేను మీకు వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే కాణిపాకం నుంచి చిత్తూరుకి 20 రూపీస్ ఒక పర్సన్కి వచ్చేసరికి ఛార్జ్ అనేది అవుతుంది. సో మనం చిత్తూరులో బస్ దిగిన తర్వాత ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 12లో వెల్లూరు వెళ్ళే బస్సులు ఉంటాయి. సో ద బస్ టైమింగ్స్ కూడా నేను మీకు ఇదిగో డిస్ప్లే మీద చూపిస్తున్నాను చూడండి. సో ఒక పర్సన్కి వచ్చేసరికి 75 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది వెల్లూరు వరకు. టైం అనేది ఏంటంటే ఒక 1.5 అవర్ 2 అవర్స్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఫైనల్లీ వెల్లూరు అయితే చేరుకున్నాను. ఇక్కడ వెల్లూరులో ఏంటంటే 2 బస్ స్టాప్స్ ఉంటాయి. ఒకటి కొత్త బస్ స్టాప్, 2 ఓల్డ్ బస్ స్టాప్. మనం ఏంటంటే డైరెక్ట్గా ఓల్డ్ బస్ స్టాప్లో దిగితే మనకి ఇక్కడ గోల్డెన్ టెంపుల్కి బస్సెస్ అయితే ఉంటాయి. ఈ బస్సెస్ టైమింగ్స్ కూడా ఏంటంటే 10 మినిట్స్కి ఒకటి 10 మినిట్స్కి ఒకటి బస్సు అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఒక పర్సన్కి వచ్చేసరికి 15 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. అది కూడా చూసారు కదా, ఓల్డ్ టికెట్స్లో మనకి ఇస్తారు. మనకైతే గోల్డెన్ టెంపుల్ చేరుకోవడానికి 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదా, ఈ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ మనకి దర్శనం టికెట్లు ఇస్తారు. అలాగే దాని పక్కన ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. నేనైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాను. దీనిలో ఒక స్పెషల్ ఏంటంటే 300 రూపీస్ దర్శనం తీసుకోవడం వల్ల అమ్మవారికి అభిషేకం కూడా మనం చేయొచ్చు అంట. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే మనకి లగేజెస్ పెట్టడానికి, ఫోన్స్ పెట్టడానికి కూడా ఇక్కడ కౌంటర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ గేట్ ఎంట్రన్స్లోకి బయటకు వచ్చేస్తే ఇక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. అలాగే షేర్ ఆటోలు కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఏంటంటే వెల్లూరు మెయిన్ బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి మనకు అరుణాచలం వెళ్ళడానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూస్తున్న గణేష్ని చూసారు కదా, ఇలాంటి విగ్రహం మనకి గుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం వచ్చేసరికి 1700 కిలోల వెండితో తయారు చేసిన విగ్రహం అంట. ఇది పిక్చర్ చూసారు కదా మీరు, ఇదేంటంటే గోల్డెన్ టెంపుల్ ఈ నక్షత్రం ఒక స్ట్రక్చర్లో ఉంటుంది. గోల్డెన్ టెంపుల్ నుంచి మళ్ళీ వెల్లూరు కొత్త బస్ స్టాండ్కి అయితే నేను చేరుకున్నాను. ఈ బస్ స్టాండ్లో మనకి అరుణాచలం వెళ్ళడానికి బస్సులు అయితే మాత్రం ఏ టైంకైనా సరే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, ఎంత జర్నీ చేసినా సరే ఎక్కడా చెమటలు పట్టలేదు. కానీ ఈ తమిళనాడు బస్సు ఎక్కితే మాత్రం చెమటలు కారిపోయి ఊపిరి ఆగిపోయేలా ఉంది, అంత దారుణంగా ఉన్నాయి. ఫైనలీ 2 అవర్స్ తర్వాత అయితే నేను అరుణాచలం అయితే చేరుకున్నాను. అరుణాచలంకి అయితే మనకి 75 రూపీస్ అయితే ఛార్జ్ అయితే పడుతుంది. నేనైతే అరుణాచలం చేరుకునేసరికి నైట్ 10:30 అయింది. ఇంత జర్నీ చేసాక ఇప్పుడు మళ్ళీ మనం గిరి ప్రదక్షిణ చెయ్యాలి అంటే అలసిపోతానని తెలిసి నేనైతే రూమ్ కోసం వెతుకుతున్నాను. చుట్టుపక్కల చాలా రూమ్లు ఉంటాయి. కాకపోతే నాకైతే తెలుగు అయితే కంఫర్ట్గా ఉంటుందని చెప్పి గ్రీన్ స్టే హోమ్స్ వాడు వీళ్ళైతే తెలుగు వాళ్ళు రూమ్ అయితే మంచి కంఫర్ట్గా 1000కి ఇచ్చారు 24 అవర్స్. నేనైతే కాసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి అప్పుడు నైట్ నేను 2:30కి నేను గిరి ప్రదక్షిణ చేయడానికి అని చెప్పి రాజగోపురం దగ్గరికి వెళ్ళాను. టైం అయితే చూసారు కదా, నేనైతే 2:30కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేనైతే రాజగోపురం దగ్గర స్టార్ట్ చేశాను. ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో తిరిగి మళ్ళీ అక్కడికి వస్తేనే మన గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. మొత్తం 14 కిలోమీటర్లు మనం నడవాలి. మనం నడిచే దారిలో మొత్తం 9 లింగాలు మనకి కనిపిస్తాయి. ప్రతి ఒక్క లింగం దగ్గరికి వెళ్ళి దర్శించుకుంటేనే మంచి జరుగుతుంది. అలాగే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చాలామంది సాధులు అనేవారు కనిపిస్తారు. ప్రతి ఒక్క సాధుకు కూడా కొద్దిగా చిల్లర అనేది మీరు క్యారీ చేసి ఒక్కొక్కరికి మీకు తోచినంత వేస్తే మంచి జరుగుతుందని కూడా అంటుంటారు. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామందిని చూస్తుంటాం మనం. అందులో కొంతమంది షూ వేసుకుంటారు, కొంతమంది సాక్స్ వేసుకుని నడుస్తారు. అలాగని చెప్పి వాళ్ళని చూసి మనం తప్పు పెట్టకూడదు, ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళదే. నేనైతే మాత్రం ఉట్టుకోవాలనే చెప్పులు లేకుండా నడిచాను. మనం ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ వెళ్తుంటే ఆ 14 కిలోమీటర్లు కూడా చాలా ఈజీగా అయితే అయిపోతాయి. నేనైతే అలా అనుకుంటూనే వెళ్ళాను. నాకైతే ఎర్లీ మార్నింగ్ 8కి అయితే నాకు కంప్లీట్ చేసుకున్నాను నేను. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వెళ్ళాలంటారు కదా. సో మళ్ళీ మనం కాంప్లెక్స్ దగ్గర నుంచి అక్కడికే వెళ్ళాను. నేను వెళ్ళొచ్చి మళ్ళీ నా రూమ్కి వెళ్ళిపోయి నేను కొద్దిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ నేను స్టార్ట్ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాను.
నేనైతే దర్శనంకి వెళ్ళే ముందు గోపురం ఆపోజిట్లో జ్యోతి వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని అయితే వెళ్ళాను నేను. ఇప్పుడు మనమైతే గుడి లోపల ఉన్నాము. సో నేను మీకు ఒకసారి గుడి లోపల కూడా ఎలా ఉంటుందో వీడియో నేను చూపిస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. అన్ని టెంపుల్స్లో కాకుండా ఇక్కడ ఏంటంటే ఫోన్స్ కూడా మనకి ఎలా ఉంటుంది, కాకపోతే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీస్తుంటే అక్కడ వాలంటీర్స్ మన ఫోన్స్ తీసుకుని క్లిప్స్ అని డిలీట్ చేస్తుంటారు. నాకైతే 1 or 2 times చేశారు. కాకపోతే మరి మనం మారం కదా, మనకు కావాల్సిన వీడియో ఎలాగైనా చేయాలి అని నేను ఖచ్చితంగా చేశాను. ఇక్కడ దర్శనం అవర్స్ వచ్చేసరికి 5.5 hours అయితే నాకు పట్టింది. మనం ఎంత టైం అయితే నడుస్తామో అంతే టైం దర్శనం కూడా మనకి ఇక్కడ పడుతుంది ఖచ్చితంగా. నేనైతే గుడి లోపలికైతే ఎంటర్ అయిపోయాను. ఒకసారి నాతో పాటు మీరు కూడా లోపల ఏ విధంగా అయితే ఉంటుందో మీరు కూడా ఒకసారి చూసేసండి. రుద్రాయ వీర రుద్రాయ ఘోర రుద్రాయ చండ రుద్రాయ దండ రుద్రాయ శూర రుద్రాయ భావ రుద్రాయ భీమ రుద్రాయ అటల రుద్రాయ విటల రుద్రాయ సుతల రుద్రాయ రుద్ర రుద్రాయ ఓం నమః శివాయ. చూసారు కదా వీడియో. మీకు డౌట్ రావచ్చు ఎంత ఖర్చు అయిపోయిందో అని. పెద్ద ఖర్చు ఏమి అవ్వదండి, అందుకే నేను వీడియో ఎండ్ వరకు చూడమని చెప్పింది. చూడండి, ఒకసారి డిస్ప్లే మీద పెట్టేశాను.